అందరికీ షలోం. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని యొక్క మహా గొప్ప కృపను బట్టి అనుదినము పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణతో యొక్క వాక్యమును లెంటు దినములలో యొక్క దుఃఖ దినములు, లెంటు దినములలో యొక్క వాక్యమును మనము ధ్యానిస్తున్నాం. ఇది ఎంతో బహు గొప్ప ధన్యత, యొక్క ఆశీర్వాదము, దీవెనలు. కాబట్టి అనుదినము వాక్యమును ధ్యానించం, వినాలి. వింటే విశ్వాసం బలపడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మీ గృహములలో ఉంటాడు. వాక్యము వినుట వలన విశ్వాసము బలపడుతుంది. అవును ప్రియమైనటువంటి వారులారా, ఇది మీ గృహములకు దీవెనకరం, ఇది మీ గృహములకు ఆశీర్వాదకరం. లేఖనము సెలవిచ్చుచున్నది. ఈ యొక్క లెంట దినములలో ఉన్నాం మనం. నేటి దినమున మత్తయి సువార్త 26వ అధ్యాయం 38వ వచనం, 26వ అధ్యాయం 38వ వచనమును మనము ధ్యానించుటకు పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి యాషువా మెస్సియా వారు పలికినటువంటి మాటలు, 38వ వచనం, అప్పుడు యాషువా మరణముగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండని వారితో చెప్పాను. అక్క శిష్యులతో ఆయన సెలవిస్తూ వస్తున్నాడు. యాషువా మెస్సియా వారు పలికినటువంటి మాటలు ఆయన గెత్సెమనే ప్రార్థనలో అనుభవించినటువంటి మానసిక మరియు ఆత్మీయ వేదన, ఆ యొక్క వేదన, ఈ యొక్క లెంట దినములలో ఆయన వేదనను, ఆ యొక్క శిలువ ధ్యానమును మనం ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన మాట్లాడినటువంటి మాటలు, నా ప్రాణము మరణమగునంతగా బహు దుఃఖములో మునిగి ఉన్నది, నా ప్రాణము మరణమగునంతగా బహు దుఃఖములో మునిగి ఉన్నది. అవును ప్రియమైనటువంటి వాళ్ళరా, మరణమగునంతగా బహు దుఃఖము. శారీరక మరణం వల్ల ఆయన కృంగిపోలేదు. లోక పాపమంతటిని తనపై వేసుకోవడం వల్ల లోక పాపమంతటిని ఆయన మీద వేసుకున్నాడు. అందుకు ఆయన ఎదుర్కొనేటువంటి ఆ యొక్క గడియ, ఆ యొక్క సంఘటనను బట్టి, ఆ యొక్క వేదనను బట్టి ఆయన దుఃఖిస్తున్నాడు. అవును ప్రియమైనటువంటి వాళ్ళారా, మరణమగునంతగా బహు దుఃఖము ఆయన అనుభవించాడు. అందుకే శిష్యులతో కూడా చెప్తూ ఉన్నాడు, నాతో కూడా మీరు మెలకువగా ఉండుడి. పరిపూర్ణ మానవునిగా యాషువా తన శిష్యులతో ఆయన ప్రార్థనలో మెలకువగా ఉండుడి అని ఆ యొక్క శిష్యులను కోరుకున్నాడు ఆయన. కానీ శిష్యులు ఆయన మాటలో వారు నిలిచి ఉండలేరు. అవును ప్రియమైనటువంటి వారులారా, తన వారు ప్రార్థనలో తనతో ఏకీభవించాలని శిష్యులను కోరాడు. ఆయన గెత్సెమనే తోటలో మరణమగునంతగా ఆయన వేదన పడ్డాడు. ఎవరి కోసం వేదన పడ్డాడు? లోక పాపములను ఆయన మోసుకుని, నీ కొరకు నా కొరకు మన పాపములను ఆయన మోసుకొని ఆయన దుఃఖాక్రాంతుడయ్యాడు. అవును ప్రియమైనటువంటి వాళ్ళారా, నా పిల్లలు, ఇశ్రాయేలీయుల జనము, నా జనము, నా పిల్లలు, తండ్రి తన కుమారుల విషయమై దుఃఖపడునంతగా, తండ్రి తన పిల్లల విషయమై దుఃఖపడునంతగా ఆయన మనల్ని విడిపించుటకు ఆ యొక్క గెత్సెమనే తోటలో దుఃఖాక్రాంతుడయ్యాడు, వేదన పడ్డాడు, కన్నీరు విడిచాడు. అవును ప్రియమైనటువంటి వాళ్ళ, ఈ దినమున నువ్వు నేను నశించిపోకూడదని దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అందుకొరకు మన కొరకు ఆయన కన్నీరు విడిచారు. మరణమగునంతగా ఆయన దుఃఖము బహుభారముగా ఉన్నది. అవును ప్రియమైనటువంటి వాళ్ళరా, అందుకే నాతో కూడా మీరు ప్రార్థనలో ఏకీభవించండి అని శిష్యులను కోరాడు ఆయన. అవును ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము కూడా ప్రార్థనలో మనము ఏకీభవించాలి. కన్నీటి ప్రార్థన. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, ఈ యొక్క లెంట దినములలో ఆ యొక్క శ్రమలను మనము ధ్యానిస్తూ ఉన్నాం. యాషువా యొక్క మానవత్వం, ఇది పాపానికి, మరణానికి, పాపమును ఆయన జయించాడు, మరణమును ఆయన జయించాడు. పాపమునకు, మరణానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఆత్మీయ పోరాటము ఆ గెత్సెమనే తోటలో ఆయన కన్నీరు విడిచాడు. ఆయన దైవము, మరణమును ఆయన తృణప్రాయముగా ఎంచి జయించాడు ఆయన మరణము.
పాపమును జయించాడు, మరణమును జయించాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కానీ మానవుడు మనుషులందరి కొరకు ఆ యొక్క గెత్సెమనే తోటలో ఆయన మన కొరకు లోక పాపమును భరించుటకు ఆయన కన్నీరు విడిచాడు. అవును ప్రియమైనటువంటి వాళ్ళ, ఆ యొక్క పాపమునకు మరణమునకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఒక ఆత్మీయ పోరాటము కనపడుతుంది మనకు. అందులో ఆదాము తోటలో ఓడిపోయాడు, సాతాను యొక్క మాటలకు లోబడిపోయాడు. దేవుని ఎదుట వచ్చుటకు ఆయన వెనక్కు వేశాడు. కానీ గెత్సెమనే తోటలో, ఏదేను తోటలో ఆదాము చేసినటువంటి పాపమును బట్టి ఆదాము తండ్రి ఎదుట కనపరుచుకునలేకపోయాడు. గెత్సెమనే తోటలో ప్రభు అయినటువంటి యెహోవా మెస్సియా వారు నీ కొరకు, నా కొరకు, నీ కొరకు కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మయి ఉన్నాడు. కాబట్టి యెహోవా మెస్సియా వారు లోక పాపముల కొరకు ఆయన నీ కొరకు, నా కొరకు కన్నీరు విడిచాడు, దుఃఖాక్రాంతుడయ్యాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, గెత్సెమనే తోటలో ఆయన మనుష్యుడుగా లోబడ్డాడు, విధేయతను చూపించాడు. అవును ప్రియమైనటువంటి వారు, మనము నేర్చుకొనవలసినటువంటి ఒక ఆత్మీయ సత్యం. యెహోవా మానవత్వం, ఆయన మనలాగా మానవుడే, మనలాంటి మానవుడే. దుఃఖాన్ని అనుభవించాడు. ఆయన దుఃఖాన్ని సహించాడు. మన కష్టాల్లో మనల్ని అర్థం చేసుకున్నట్టుకు ఆయన మహిమగల సింహాసనమును విడిచిపెట్టి మన కొరకు మానవుడిగా ఆయన లోకమునకు వచ్చాడు. ఈ దినమున మనము కూడా ఎంతో భారముతో, కష్టాలు, కన్నీళ్లు, వేదనలు, బాధలలో ఉన్నప్పుడు ఆ యొక్క బాధను ఆయన ముందుగానే అనుభవించాడు. ఎందుకంటే ఆయన మనుష్య కుమారుడుగా భూమి మీదకి వచ్చాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, లోబడి ఉండేటువంటి ఒక మాటను నేర్పించాడు. గెత్సెమనే తోటలో ఆయన ఎదుర్కొనబోయేటువంటి ఆ యొక్క మరణమును ఆయన లోబడి అంగీకరించాడు. మన కొరకు లోబడేట నేర్చుకోవాలి మనం. ఈ దినమున శ్రమలను ఎదుర్కొనుటకు మనము కూడా దేవుని యొక్క చిత్తమునకు లోబడటం నేర్చుకొనవాలి. అవును ప్రియమైనటువంటి దేవుని సంగమ, దేవుని యొక్క బిడ్డలారా, ఆ యొక్క వినయ విధేయతమును ఆయన గెత్సెమనే తోటలో తండ్రి యొక్క చిత్తమునకు మోకరించి మన పాపముల నిమిత్తము ఆయన దుఃఖించారు. మనము కూడా ఈ దినమున నేర్చుకోవాలి, లోబడటము నేర్చుకోవాలి. వినయ విధేయత కలిగి ఎదుర్కొనబోవు ఆ యొక్క సమస్యలను, కష్టాలను, కన్నీళ్లను, వేదనలు, బాధలను ఎదుర్కొనుటకు వినయము కలిగి, విధేయత కలిగి, కన్నీటి ప్రార్థనలు మనము వాటిని ఎదుర్కొనుటకు మనము విధేయత కలిగి ప్రార్థనలో మోకరించాలి. అవును ప్రియమైనటువంటి వారులారా, ప్రభు అయినటువంటి మెస్సియా, యెహోవా మెస్సియా లోబడ్డాడు. ఆ యొక్క సమయమున ఆయన లోబడి తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. లోబడి ఉండుట, తన ఇష్టాన్ని పక్కన పెట్టాడు. తన మహిమను, తన అధికారమును ఆయన సెలవిస్తే పరలోకం నుంచి దూతలు వచ్చి ఆయనను మహిమగల సింహాసనం మీద కూర్చుండబెట్టగలరు. ఈ వేదన శోధనలో ఆయనకు అవసరం లేదు. ఒక రెప్పపాటులో ఈ లోకమంతటిని కూడా ఆయన బూడిదగా మార్చివేసి ఆయన మహిమగల సింహాసనం మీద దేవదూతలు ఆయనను కూర్చోబెట్టగలరు. కానీ అది ఆయన కోరుకొనలేదు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అన్యులను, క్రైస్తవులను, సకల మనుష్యులను ఆయన ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఆయన ప్రేమకు సాదృశ్యంగా మనుష్య కుమారుడుగా ఆయన వచ్చి ఆయన విధేయత చూపించాడు. ఆ విధేయతను ఈ దినమున మనము నేర్చుకునవలను. ఆ విధేయతను లోబడి ఉండుట, దేవునికి లోబడి ఉండుట. తన ఇష్టాన్ని ఆయన పక్కన పెట్టాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి కలిగినటువంటి వేదన, తండ్రి నిర్ణయించినటువంటి ఇదిగో సర్వ మానవాళి కొరకు ఆ యొక్క శిలువను, ఆయన శిలువలో బలియాగం అర్పించుటకు ఆయన ఎదుర్కొనినటువంటి వేదనను ఆయన లోబడి చూపించాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఇది నా ఇష్టము కాదు, నీ చిత్తము నెరవేర్చబడునుగా. కానీ ఆయన ఎంతో నమ్మకముతో బహుధైర్యంగా ఆ మాట పలికాడు. ఈ దినమున మనం పలకగలమా ఈ యొక్క మాటను? ప్రశ్నించుకుందాం. నా ఇష్టము, నా చిత్తము తండ్రి, నా ఇష్టము కాదు, నీ చిత్తము నెరవేర్చు తండ్రి అని అనగలవా ఈ మాటను? విశ్వాసులమే మనము, మనుష్యులమే. ప్రభు అయినటువంటి నజరేయుడైన యెహోవా మెస్సియా నందు విశ్వాసం ఉంచినటువంటి మనం అనగలమా ఈ యొక్క మాటను? తండ్రి, మా ఇష్టము కాదు, నీ చిత్తము నెరవేర్చండి తండ్రి. అవును ప్రియమైనటువంటి వారులారా, ఈ మాటను పలుకుటకైనా సిద్ధపడదాం. ఎంతసేపు ఉన్నా మనము మన కొరకు మనకు అనుగుణంగా మనల్ని మనము
ఆ యొక్క పరిస్థితులను మార్చుటకు దేవునికి విజ్ఞాపన చేస్తాం. కానీ అనగలమా ఈ యొక్క మాటను? ఆయన లోబడ్డాడు. ఆ యొక్క గెత్సెమనే తోటల తండ్రి, నా ఇష్టము కాదు నీ చిత్తము నెరవేర్చబడును గాక. అవును ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయన తన శిష్యులకు మాదిరిని చూపించాడు. ఈ దినమున మనకు మాదిరిని చూపించాడు. ఇదిగో ఎంతో గొప్ప ధన్యత. ఆ యొక్క శిలువ శ్రమలను ధ్యానిస్తూ ఉన్నాం. అందుకే కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు, 42వ కీర్తన 5వ వచనము, అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుష్యుల వలన విసర్జింపబడినవాడు. ఆయన తృణీకరింపబడినవాడు ఆయన. అందుకనే ఆయన గెత్సెమనే తోటలోకి వెళ్ళి మన కొరకు ఆ ఇశ్రాయేలీయుల చేత, యూదుల చేత, మత బోధకుల చేత, ఐగుప్తీయుల చేత, అక్కడున్న రోమా సైనికుల చేత ఆయన తృణీకరింపబడినవాడు. అందుకు తండ్రికి ఒంటరిగా గెత్సెమనే తోటకు వెళ్ళి ప్రార్థన చేశాడు. మనుష్యుల వలన విసర్జింపబడిన వాడైనాడు ఆయన. యెషయా గ్రంథము 53వ వచనము, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడైన. అవును ప్రియమైనటువంటి వాళ్ళ, 42వ కీర్తన నేర్పిస్తుంది మనకు 5వ వచనము, నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు. 42వ కీర్తన 5వ వచనం, నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అని నా దేవుడని చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించదను. దావీదు రాస్తూ ఉన్నాడు. దావీదు కూడా దేవుని యొక్క చిత్తమునకు లోబడినటువంటి వాడు దావీదు. నా ప్రాణమా, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. శోధన దినమందు శోధనను ఎదుర్కొనడు. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. గెత్సెమనే తోటలో ప్రభు అయినటువంటి దేవుడైనటువంటి యాషువా మెస్సే ఆ కీర్తనకు అనుగుణంగా సాదృశ్యంగా కనపడుతున్నాడు. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. తండ్రి నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుంచి తొలగించుమని ఆయన ప్రార్థన చేశాడు. అవును ప్రియమైనటువంటి వారు, నిరీక్షణ ఉంచాడు, విధేయత చూపాడు. మనం కూడా నిరీక్షణ ఉంచాలి, విధేయత చూపాలి దేవుని యొక్క సంగమ. యెషయా గ్రంథము 53, ఆయన గెత్సెమనే తోటలో ఉన్నాడు. మనుష్యుల చేత తృణీకరింపబడిన వాడు ఆయన, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడు, వ్యసనాక్రాంతుడయ్యాడు. ఏ వ్యసనం ఉంది ఆయనకి? మనుష్య కుమారుడు సర్వలోక జీవాధిపతి, మహిమగల సింహాసనము విడిచినటువంటి వాడు, తను రిక్తునిగా చేసుకొని మానవునిగా వచ్చినటువంటి మనుష్య కుమారుడు. ఏ వ్యసనం ఉంది ఆయనకి? ప్రేమ అనేటువంటి వ్యసనము ఉంది ఆయనకి. నిన్నో నన్ను ప్రేమించాడు దేవుడు, లోకమును ఎంతో ప్రేమించాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, నా పిల్లలు తండ్రి, నా పిల్లలు, ఇదిగో నా పిల్లలు నేను వారిని ప్రేమిస్తున్నాను తండ్రి. అవును, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. అవును ప్రియమైనటువంటి వారులారా, ఆయన వ్యసనాక్రాంతుడు. ఆయన మనల్ని ప్రేమించాడు, అదే ఆయన వ్యసనము. అవును ప్రియమైనటువంటి వారులారా, దేవుని కూడా వ్యసనాక్రాంతుడయ్యాడు. ఎప్పుడు వ్యసనాక్రాంతుడయ్యాడు? ఆయన మనల్ని ప్రేమించాడు, అందుకు ఆయన వ్యసనాక్రాంతుడయ్యాడు. మనము లోకములో ఉన్నాం, ఎన్నో వ్యసనాలకు లోబడుతూ ఉంటాం. కానీ ఆయనకున్నటువంటి ఒక్క వ్యసనము ఆ యొక్క ప్రేమ. అందుకే గెత్సెమనే తోటలో కన్నీరు విడిచాడు. మనల్ని ప్రేమించాడు కాబట్టి కన్నీరు విడిచాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, వ్యసనాక్రాంతుడుగానో వ్యాధిని అనుభవించిన వాడు. మనము వ్యాధిని భరిస్తున్నామా? మనము వ్యాధిని అనుభవిస్తున్నామా? మన వ్యాధులను ఆయన ముందుగానే అనుభవించాడు. అందుకే మనము తండ్రి, మేము పాపులము తండ్రి అని ఆయన శిలువ చెంత కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే నీవు స్వస్థత పొందుతావు. దేవుడు నిన్ను స్వస్థపరచు దేవుడు ఆయనే. అవును ప్రియమైనటువంటి వారులారా, వ్యాధిని అనుభవించిన వాడు మనుష్యులు చూడనొల్లని వాడుగా, మనుష్యుడు చూడనొల్లవాడు, ఆయన తృణీకరింపబడిన వాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతే, ఆ దినములలో ఆయనని ఎవరు ఎన్నిక చేయలేదే, వెలివేశారు, తృణీకరించారు, అసహించుకున్నారు. ఆయన గెత్సెమనే తోటకు వెళ్ళి కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు, నీ కొరకు నా కొరకు. అవును ప్రియమైనటువంటి వారులారా, మార్కు సువార్త 14:34, అప్పుడు ఆయన నా ప్రాణము మరణమనుగునంతగా ఆయనకు సమస్తము ఎరిగి ఉన్నటువంటి వాడు, కానీ ఆయన మనుష్య కుమారుడు భూమి మీద. అవును ప్రియమైనటువంటి వారులారా, అప్పుడు ఆయన నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ ఉండి మెలకువగా ఉండుడని వారితో చెప్పాడు. ఆయన తన శిష్యులతో చెప్పుకుంటూ వస్తున్నాడు. గెత్సెమనే అనబడిన తోటలో ప్రార్థనకు వచ్చినటువంటి ఆ యొక్క శిష్యులు జెబెదయి 2 కుమారులను వెంటబెట్టుకొని, పేతురును వెంటబెట్టుకొని దుఃఖపడుటకు, చింతాక్రాంతుడకుటకు మొదలుపెట్టినాడు ఆయన.
అవును ప్రియమైనటువంటి వారులారా, మరణమగునంతగా ఆయన ప్రాణము దుఃఖించుచున్నది లేఖనము చూపిస్తూ ఉన్నది, లేఖనము సెలవిస్తున్నది. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనము. ఈ దినమున మనము ప్రార్థన చేస్తున్నాము, రోధిస్తున్నామా? లేదే. ప్రార్థన చేయుటకు కూడా సమయము లేదు మనకు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనము, ఆ యొక్క గెత్సెమనే తోటలో శరీరధారి అయి ఉన్నటువంటి ఆ దినములలో యెహోవా మెస్సీవారు మహారోదనము, ఆయన కన్నీరు రక్త బిందువుల వలె అగుపడుచున్నది. అవును ప్రియమైనటువంటి వాళ్ళ, మనము ప్రార్థన చేస్తే దుఃఖము మాట దూరము, కన్నీటి మాట కనపడదు. అవును ప్రియమైనటువంటి సంగమా, యెహోవా మెస్సీవారు మాదిరిగా ఉన్నారు మనకు లోకములో. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన మరణము నుండి రక్షింపగల వారికి ప్రార్థన వలన యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడను. అవును ప్రియమైనటువంటి వారులారా, ఈ లేఖనమును మనము సరిచూసుకుందాం. మనము అంగీకరింపబడాలి, దేవునికి మనము అంగీకారయోగ్యముగా మనము కనబడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7లో శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షించగల వారికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడాలి. మనము అంగీకరించబడాలి ఆయనకు. అంటే మనము కూడా శరీరముతోనే ఉన్నాము, ఈ దినము సజీవులుగా ఉన్నాము, భయభక్తులు కలిగి కన్నీళ్లతోనూ రోదనముతోనూ. అవును ప్రియమైనటువంటి వారులారా, మన కొరకు ఆయన కన్నీరు విడిచారు. మనము ఎవరి కొరకు కన్నీరు విడవగలం? అమ్మా, నా కొరకు మీరు ఏడవకండి, మీ కొరకును మీ పిల్లల కొరకు ఏడవండి అని ఆయన సెలవిచ్చారు. అవును ప్రియమైనటువంటి వారులారా, అనుదినము మన యొక్క విశ్వాసం, అనుదినము మనము నూతనపరచబడాలి. తండ్రి ఎదుట మనల్ని మనము తగ్గించుకోవాలి. తండ్రి, మీ నామమును మేము అనుదినము ఒప్పుకుంటున్నాం, మనుష్యులమని మేము ఎంచండి తండ్రి, మీ కృపకు పాత్రులుగా మమ్మల్ని చేయండి తండ్రి. శరీరధారి అయినటువంటి దినములలో ఆయన యాచనలు, తండ్రి మేము మనుష్యులమని ఎంచండి తండ్రి. శోధనలు, వేదనలు, బాధలలో ఆయన లోకములో మనకు నేర్పించాడు గెత్సెమనే ప్రార్థన. అవును ప్రియమైనటువంటి సంగమ, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనము, ఆయన కన్నీరు రక్త బిందువుల వలె కనబడుతున్నది. కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు, భయము ఉండాలి. భయము, కీర్తనల గ్రంథము, భయభక్తులు కలిగి వణుకుతూ ఆయన సన్నిధికి రండి. 2వ కీర్తనలో రాయబడి ఉంటుంది. భయము, భక్తి, విధేయత, దేవుని చిత్తమును అంగీకరించుట, కన్నీటి ప్రార్థన మనం కనబరచాలి లోకములో. ఆయన అంగీకరింపబడ్డాడు అప్పుడు. అవును ప్రియమైనటువంటి వారులారా, శ్రమల వలన విధేయత నేర్చుకునేను. ఈ దినమున మనం ఏమి కోరుకుంటున్నాం? తండ్రి, ఈ కష్టములు మాకొద్దు, ఈ కష్టములు మాకొద్దు. మీ కష్టములను, మీ శ్రమలను ఆయన శిలువ మ్రానులో ముందుగానే భరించి ఆ యొక్క ఆశీర్వాద దీవెనలను మనకు ఇచ్చి ఉన్నాడు ప్రియమైనటువంటి వారులారా. అందుకే యోహాను సువార్త 12:27లో, ఇప్పుడు నా ప్రాణం కలవరపడుచున్నది, నేనేమందును, తండ్రి తండ్రి అని మొరపెడుతూ ఉన్నారు. అవును ప్రియమైనటువంటి సంగమ, దేవుడిచ్చినటువంటి మహా గొప్ప ధన్యత. అనుదినము శిలువను ధ్యానించుటకు దేవుడు కృప చూపి ఉన్నాడు. ఈ యొక్క లెంటు దినములలో గెత్సెమనే తోట గురించి ధ్యానిస్తూ ఉన్నాం. రేపటి దినమున మరలా పరిశుద్ధాత్మ యొక్క కృపచేత ఆయన శ్రమలను ధ్యానిస్తాం. మనల్ని మనం సరి చేసుకుందాం. ఆయన కృపకు పాత్రులమగుదాం. ఆయన అంగీకరింపబడ్డాడు భూమి మీద. మనము కూడా దేవుని యొక్క చిత్తమునకు లోబడి అంగీకరింపబడుటకు మనల్ని మనం సరి చేసుకున్నటకు దేవుడు ఈ దినమున అవకాశం ఇస్తున్నాడు. ఇచ్చినటువంటి అవకాశం బట్టి దేవుని మహిమగల పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరి కొరకు విజ్ఞాపన చేస్తూ, మీరందరూ కూడా ఆశీర్వదింపబడాలి, స్వస్థపరచబడాలి, మీ చేతి పనులు స్థిరపరచబడాలి, మీరు దీవించబడాలి, నెమ్మది, సమాధానము, ఆశీర్వాదం, దీవెనను కలిగి మీరు మీ యొక్క జీవనము సాగించాలని ప్రార్థన చేస్తూ, మీ అందరి గురించి విజ్ఞాపన చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ షలోం. మరలా రేపటి ఉదయమున మీ కొరకు మరలా వాక్యము, పరిశుద్ధాత్మ యొక్క వాక్యమును తీసుకొని రాగలను. అవును ప్రియమైనటువంటి వారులారా, మనం వాక్యమును మాత్రమే ధ్యానిస్తూ ఉన్నాం. లోక సంబంధమైనటువంటి కథలను మాట్లాడకూడదు, పరిశుద్ధ గ్రంథంతో వాటిని చేర్చకూడదు. లోకములో మాటలు చెప్పుకుంటూ ఎంతో సమయము కలదు. కానీ పరిశుద్ధ లేఖనమును మనము వాక్యమునే ధ్యానిస్తూ ఉన్నాం. అందును బట్టి దేవుని పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అందరికీ షలోం.